సుమారు 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనారిటీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ, జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్మెట్ట, రాజమహేంద్రవరం, 47వ వార్డు. దాంట్లో చైర్మన్గా కేవీడి ఎస్సివి చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులతో ఇదొక కమిటీ. పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకున్నప్పుడు కూడా వెరీ క్లియర్గా వాళ్ళకి ఏ విధమైనది లేకుండా ఉండే విధంగానే తీసుకుంటున్నాం. నేర చరిత్ర కలిగిన వారిని వేయకూడదన్నది మా తాలూకు ఆలోచన. ఎక్కడైనా సరే ఏదైనా జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాం. ఎందుకంటే అంతా చేయడానికి మా చేతిలో నేను అభూతంగా ఏం కనపడదు. కాబట్టి ఏదైనా ఉంటే తీసుకురండి, సరి చేద్దాం. ప్రతి దేవస్థానానికి ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని దేవస్థానం అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంతోపాటు దాతల యొక్క సహకారం అయితే మాత్రం పుష్కలంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా దాతలందరూ ముందుకు వస్తున్నారు. గత 5 సంవత్సరాలు వాళ్ళు అయిష్టంగా ఉన్నారేమో. ఇప్పుడు ఉదాహరణకి మార్కండేయ స్వామి టెంపులే ఉంది. మార్కండేయ స్వామి టెంపుల్లో మీకు దగ్గరలో ఒక మంచి ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం 23వ వార్డులో ఉంటుంది, 22వ వార్డులో ఉంటుంది. మీకు దగ్గరలోనే ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఘనకార్యమైన కార్యక్రమాలు మీకు చెప్తాం. చాలా క్షమించరాని పాపాలు చేశారు దేవుడి దగ్గర, క్షమించరాని పాపాలు. ఇప్పుడు సరిచేసి దాతల సహకారంతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అది దగ్గరలో అంటే మీ అనేది దేవస్థానానికి నిధులు కేటాయిస్తూ ఉన్నాం. కమిటీకి దాతల సహకారం ముందుకు వస్తూ ఉంది. వాళ్ళందరి యొక్క సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. యాప్లు ఓపెన్ చేసుకోమనండి, యాప్ల్లోని వాళ్ళందరినీ అప్లోడ్ చేసుకోమనండి, వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి. ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ ఇంకా దిగజారిపోతున్నాడు ఆయన. ఆయనకి ఎవరిని చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు, నేను మంచోడిననే అంటాడు. దొంగ దొంగను ఒప్పుకోడు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ, గజ దొంగ అసలు ఒప్పుకోడు. డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తూ ఉన్నారు. రుచించట్లేదు అంతే. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్ల. స్వాగతించాలి, పోరాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంతసేపు నాకు సిట్ అలా జరిగింది, ఇలా జరగలేదు, నేనేం తప్పు చేయలేదు,
మీ దగ్గర ఉంటే ఆధారాలు చెప్పండి. నేను తప్పు చేయలేదు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్, ముఖ్యమంత్రికి ఎలా ఆపాదిస్తారని చెప్పి ఆయన అదే పని మీద పోరాడారు, న్యాయపరంగా ముందుకెళ్ళాడు. అంతేగాని ఈయనలాగా అదిగో మీరు అలా చేస్తున్నారు, మేము వచ్చితే ఎలా చేసేస్తాం అలా చేసేస్తాం అని అనలేదు. నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము అధికారంలో వచ్చినన్ని ఈ పాటికి సంవత్సరంలో రాజమండ్రి జైలు ఫిల్ అయిపోవాలి, కొత్త జైలు కన్స్ట్రక్షన్ మొదలైపోవాలి. ఎక్కడికక్కడ అందరూ కూడా అసలు నాయకుడు అన్నవాడు గుమ్మల నుంచి ఇంటి గుమ్మం దాటేవాడే కాదు వైసీపీ వారు. కానీ అలా జరగలేదు కదా. మీరు చూస్తున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా రోడ్లు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యంలో మాకు వాళ్ళు రావడం కావాలి, వాళ్ళు వచ్చి ప్రజల్లో తిరిగితేనే కదా వాళ్ళేంటి మేమేంటి అన్నది ప్రజలకి మధ్యన వ్యత్యాసం తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు అలా ఇళ్లలో నుంచుంటే ఎలాగా. మా దగ్గర మరి ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కూడా కొన్ని. రాంబాబు ఇద్దరు మాట్లాడుకున్నది బయట లీక్ చేశారు. అంటే మీరు ఉమ్మడిలో ఉన్నాగా మీతో జనసేన బీజేపీ ఏమన్నా రాజకీయాలు మాట్లాడుకుంటారు. అంటే అలాగే లీకేజ్ మీకు మీరే బయట పెట్టడంలో అంతరార్థం ఏం ఐడియా లేదు, ఏం ఐడియా లేదన్న. బాలరాజు 100 కోట్లు అవినీతి చేస్తున్నారు దేవినేని ఉమ్మ రాంబాబుతో మాట్లాడి బయటకు వచ్చింది కదా. వాళ్ళ వాయిసెస్ అయినా అవి వాళ్ళే ఒప్పుకున్నారు. మీతో చాలా మంది మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాంట్లో 100 కోట్ల అన్న మాట ఎత్తారా? బాలరాజు 100 కోట్లు తిన్నాడు. ఈ ఎడిటింగ్స్ ఎక్కువైపోయినాయి అన్న. ఎందుకంటే ఎడిటింగ్లు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఎవరితోటో కార్మికుడితో మాట్లాడితే పేపర్ మిల్ కార్మికుడితో ఆయన మాట్లాడింది ఒకటి, ఫైనల్గా బుచ్చ చౌదరి ఎవరయ్యా అన్నట్లు ఒకటి బయటకు వచ్చారు. ఏ ఉండదన్న. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు, వాళ్ళు మైత్రి చాలా బలంగా ఉంది. ఇంకా దానికి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? ఇవన్నీ కూడా కల్పితాలు ఉంటాయి. గిట్టని ఇప్పుడు వైసీపీకి ఏమీ లేదు, వాళ్ళకి రాజకీయంగా గ్రౌండ్లో లేరు, జీరో అయిపోయారు. ఎందుకంటే మొన్న మేము D2D తిరుగుతుంటే వాళ్ళు కూడా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో అయితే అసలు నాకు తిరిగినట్లు కూడా మీకైనా కనబడ్డదా? రాజమండ్రిలో వైసీపీ వాళ్ళన్నా తిరిగినట్లు? అంటే తిరుగుదాం అనుకొని తిరిగారు, కానీ జనాలు రివర్స్ అయిపోయారు. ఎందుకంటే ఇంతకుముందు తల్లికి వందనం మేము ఇప్పుడు అందరి పిల్లలకి ఇచ్చాం, వాళ్ళ అమ్మఒడేమో ఒకరికి ఇచ్చి ఆ రోజు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడో ఆ రోజుతో సైట్ క్లోజ్ అయిపోయింది. తల్లికి వందనం ఇప్పటికి 3 నెలలు అయ్యింది, ఇంకా సైట్ ఓపెన్లోనే ఉంది. గ్రీవెన్సెస్ వస్తుంటే క్లియర్ చేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం. అంటే ప్రజలు సంతృప్తిగా ఉండేసరికి వాళ్ళు ఇంకా తిరిగి ఇంటింటికి వెళ్ళలేని తత్వంలో వాళ్ళకి మిగిలింది ఒకటే ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మైత్రిని ఏదో ఒకలాగా డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. హైకోర్టులోనా? హైకోర్టులో కొట్టేయడం జరిగింది. నేను కూడా నాకు నిన్న నైటే చూశాను, మా వాళ్ళు మార్గదర్శి ఫైనాన్షియల్స్పై క్రిమినల్ కేసు కొట్టివేస్తాను. అంటే ఎప్పుడైనా సరే ఒకటే మేము డే 1 నుంచి అదే చెప్పాం, ఈ యొక్క చిట్ ఫండ్స్ యాక్ట్ పరంగా కానివ్వండి ఏదైనా మేము దాని లోబడే పనిచేసాం. అట్ ద సేమ్ టైం సిఐడి వారు ఆ రోజున కేసులు పెట్టినప్పుడు కూడా మేము అడిగేవాళ్ళం, మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టారా ఖాతాదారులు అంటే ఒక్క కంప్లైంట్ లేదు. సూమోటోగా వాళ్ళే కంప్లైంట్ తీసేసుకొని వాళ్ళే చేసేశారు. కారణం ఏం చూపించారు? మార్గదర్శి లాంటి పెద్ద సంస్థలు ఇలా జరిగిందంటే ఖాతాదారుల శ్రేయస్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్నారు. ప్రభుత్వం చర్యలు ఎవరి మీద తీసుకోవాలంటే ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉండి వాళ్ళు ఏదైనా డబ్బులు ప్రజలకు ఎక్కొట్టేస్తారని భయంతో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి. 40 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉండి ఒక క్రమశిక్షణతో చేసిన వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు. మరి ఆయన మీద అంటే ఇది ప్రభుత్వ వేధింపులు కాదా? ఇది కక్ష కాదా? ఇంకా దారుణం ఏంటంటే అప్పుడు కొంతమంది ఉండేవారు వైసీపీలో ప్రజాప్రతినిధులు, వారే ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళే ఆడిటర్లాగా వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ లాగా ఎక్కడికక్కడ తీర్పులు ఇచ్చేశారు. ఇంక వీళ్ళు ఇలాగైపోయారు అలాగైపోయారు. మరీ దారుణం ఏంటంటే నన్ను ఏకంగా ఎమ్మెల్యే నా అభ్యర్థి కిందే పోటీ చేయకుండా చేసేస్తామని కూడా చాలా ప్రగల్భాలు పలికారు. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఈరోజు ఏమైంది? అందుకే న్యాయస్థానాలపైన మా గౌరవం ఉంటుంది ఎప్పుడు కూడా. తప్పు చేయలేదన్న నమ్మకం మా మీద ఉంటుంది. కానీ రాజకీయ కక్ష సాధింపులతో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అంతా ఇంత కాదు చేశారు. మేము న్యాయస్థానంలో గెలిచాం. మార్గదర్శికి ఎలాగైతే రిలీఫ్ వచ్చిందో మాకు కూడా అతి దగ్గరలో రిలీఫ్ వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. అతి దగ్గరలో అన్న కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఏటీఎం సైజులో వస్తాయి అవి నాకు తెలిసి ఈ నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారు, రైస్ కార్డ్స్.
ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో 5,500 మంది కొత్తగా రైస్ కార్డ్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా వైసీపీ ఇవ్వలేదు. కూటమి అధికారంలో వచ్చిన ఈ 14 నెలల్లో కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలోని ఒక్కటి కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారు 400 కొత్త పెన్షన్స్ ఇచ్చాం. రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇవ్వడం ధర్మం. ఎందుకంటే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కొలమానం. ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్కి అర్హత కలిగిన వారు, వితంతు పెన్షన్స్కి అర్హత కలిగిన వారు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి గతంలో మీరు గమనించండి 5 సంవత్సరాలు ఏనాడు కూడా సదరన్ సర్టిఫికేట్ సైట్ ఓపెన్ అయ్యేది కాదు. మొన్న 2 రోజులు సైట్ ఓపెన్ చేసాం. మరలా ఈ నెలలో కూడా 2-3 రోజులు సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు సదరన్ పెట్టుకుంటారు. అది కూడా మీకు పెన్షన్ రావడానికి మెయిన్ సోర్స్. సో ఇవన్నీ అవకాశాలు ఇచ్చి కొత్త పెన్షన్స్ 2-3 నెలల్లో ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇళ్ల పట్టాలు కూడా స్పష్టత ఇచ్చాం. భూమి ఉంది, సెంటు కాదు 2 సెంట్ల భూమి కింద సుమారు 9,600 మంది లబ్ధిదారులకి అతి దగ్గరలో ముఖ్యమంత్రి గారి ఒక చేతుల మీద ఇవ్వబోతా ఉన్నాం. టిట్కో ఇల్లులు కూడా మరమ్మతులు మొదలుపెట్టారు. గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసి వదిలేశారు. అవన్నీ కూడా ఇప్పుడు సరిచేసి కొత్త అవి ఏవైతే టిట్కో ఇల్లులు కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. బూరిపూడి అన్నది నివసించడానికి పనికి రాదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ చూడాలి. ఒకసారి ఆల్రెడీ బూరిపూడిలో తప్పు చేశారు, బూరిపూడిలో స్కామ్ చేశారు. ఆ స్కామ్ పుణ్యమాన ఆనాడు శాసనసభ్యుడు ఉన్న జక్కంపూడి రాజా అలాగే పార్లమెంట్ సభ్యుడు భర్తరామ్ ఇద్దరు రోడ్ ఎక్కారు. అంత జరిగిన తర్వాత మళ్ళా ఎంత గుండె ధైర్యమో చూడండి, మరలా బూరిపూడిలోనే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు. అంటే జనాలు పిచ్చోళ్ళు, నేనేం చేసినా సరిపోద్ది, నేను అధికారంలో ఉన్నాను కదా అని అనుకుంటే కాదు. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు, అందుకే గుణపాఠం చేశారు. సిఐడి ఎంక్వైరీ నడుస్తుందండి. కాదు సిఐడి కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. స్పౌస్ మనం ఇచ్చేసి రాజమండ్రి అది చెప్పాను కదా, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు దేవి చౌక్లో కానీ పుష్కర్ ఘాట్లో కానీ ఆ రాళ్ళు ఎందుకు తీయట్లేదంటే చాలామంది మాకు వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు, రాళ్ళు తీయండి మహాప్రభు పడిపోతున్నామని. ఎందుకు తీయట్లేదంటే కారణం ఉంది. ఎంక్వైరీ అవ్వందే వాటిని తీస్తే ఇంక దేన్ని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు దాకా విజిలెన్స్ ఎస్పీ గారు ఈ ఏమంటారు ఇది మద్యం కుంభకోణం సిట్లో ఆవిడ కూడా ఒక సభ్యురాలు. దానివల్ల ఆవిడ టైం అంతా కూడా దాని మీదకి అయిపోయింది. ఛార్జ్షీట్ వేసేసారు. ఇప్పుడు ఆవిడ పని ఛార్జ్షీట్ వేయడంతో అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మీద కూర్చున్నారు. ఎంక్వైరీ నడుస్తుంది. ఒకసారి ఎంక్వైరీ అయిపోయి క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక్కసారి ఒకటి ఎఫ్ఐఆర్ వేసి దాని మీద వాళ్ళొక కొలుక్కు వస్తే ఎంక్వైరీ, అప్పుడు వెంటనే ఆ దేవి చౌక్ది పుష్కర్ ఘాట్ కూడా రాళ్ళు తీసేసి దాన్ని కాంక్రీట్ తోటి మొత్తం కాస్త ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. అన్నీ నడుస్తున్నాయండి. ఏదైతే తప్పులు చేశారు, ఫుట్పాత్ మీద టైల్స్ కానీ మీరు చూడండి, టైల్స్ ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయి. కొన్ని ఇంక జనాల బాధలు తట్టుకోలేక అన్నీ తీసేసి ఒక చోట పేర్చేసి వదిలేస్తున్నారు. అవన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. మన విజిలెన్స్ ఎస్పీ గారే చేస్తున్నారు. కార్యక్రమం అయిన తర్వాత తప్పకుండా తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి.